ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తెలుగు రాష్ట్రాలకి చల్లని కబురందింది. ఏపీ తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ తెలంగాణ తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. 3 రోజుల్లో ఉరుములతో కూడినటువంటి వర్షాలు పడనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో భానుడు బగబగలకు ఈ వర్షాలతోనైనా చెక్ పడనుందా? ఎందుకంటే ఇప్పటికే కూడా ఈ మండుతున్నటువంటి ఎండలతో జనాలు కనీసం బయటికి రావటం లేదు. బయటికి రావాలంటే కూడా వణికిపోతూ ఉన్నారు. ఈ వేడి తాకిడికి ఇళ్లలో ఉన్నా కానీ ఏసీ కింద తప్పితే ఉండలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక కాసేపు పవర్ కట్ అయిందా అల్లాడిపోతూ ఉన్నారు జనాలు ఈ ఉక్కపోతకి. ఇక ఇప్పుడు వర్షాలు ఎప్పుడు పడతాయా అని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ఎండలకి. అలాంటిది ఒక చల్లని కబురు ఇప్పుడు వాతావరణ శాఖ నుంచి వచ్చింది. ఇక బాణుడులు బగబగలకైతే కొంత చెక్ పడినట్లు చూడొచ్చు. ఇక పూర్తిగా కూడా వాతావరణ శాఖ అందిస్తున్నటువంటి డీటెయిల్స్ గురించినటువంటి సమాచారం మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. ఎస్ భరత్, ఇటు వాతావరణ శాఖ ఎటువంటి వర్షం గురించి ఎటువంటి సూచనలు చేసింది, ఏంటి డీటెయిల్స్? ఏదైతే గడిచిన 15 రోజుల నుంచి కూడాను 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే సూర్యుడు ప్రతాపానికి అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భానుడు ప్రతాపంతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 అయితే గానీ ఇళ్ల నుంచి బయటికి రాలేనంత వేడి ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరైనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ పూర్తిగా కూడా ఇళ్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ సందర్భంగా వాతావరణ శాఖ చాలా తీపి కబురు అందించిందని చెప్పాలి. రాగల 48 గంటల్లో తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో అక్కడక్కడ చెదురుమదురు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఇది ఊరటనిచ్చే అంశంగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు గడిచిన 24 గంటల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో రాగల 24 గంటల్లో కూడా గడిచిన 24 గంటల్లో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉమ్మడి జిల్లాల్లో చెదురుముదురు నుంచి భారీ వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఏదైతే బంగాళాఖాతంకు ఆనుకొని తమిళనాడు వరకు కూడా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల భారీ నుంచి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉండిపోతా ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీతో ఒక్కసారిగా ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఉత్తరాంధ్ర అంతా కూడా చల్లబడినటువంటి పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు కూడా రాగల 48 గంటల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి ఉపరితల ఆవర్తనం వల్ల పడబోయేటువంటి ఈ వర్షాలు అంటే కేవలం ఒక నార్మల్ వర్షాలు, ఒక మోస్తరు జల్లులానే చూడాలా? వడగళ్ళు వాన ఇవి పడే అవకాశాలు ఉన్నాయా? ఏదైతే వాతావరణంలో భిన్నమైనటువంటి మార్పులు సంభవిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా వడగళ్ళు ఏదైతే వానుడు ప్రతాపంతో వడగాలులు వీచినటువంటి సిచ్యువేషన్ రాగల 24 గంటల్లో నుంచి కూడాను పూర్తిగా కూడా వాతావరణంలో మార్పులు సంభవించినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా కిములో నీలంబస్ మేఘాలతో పాటుగా ఉపరితల ఆవర్తన ద్రోణి ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొన్ని చోట్ల భారీ వర్షాలు అంటే ఉరుమురులతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉండబోతా ఉంది. కొన్ని చోట్ల ఏదైతే పూర్తిగా కూడా భారీ వర్షం పడేటటువంటి ఆస్కారం ఉంది. ఎదురుగాలితో కూడినటువంటి భారీ వర్షం పడేటటువంటి ఆస్కారం ఉండబోతా ఉంది. మరి కొన్ని చోట్ల వడగళ్ళ వాన ఏదైతే మంచు ముక్కల మీద నుంచి పడేటటువంటి ఆస్కారం. ఇప్పటికే బెంగళూరు లాంటి సిటీల్లో మంచు ముక్కలు పడినటువంటి పరిస్థితిని చూసాం. అయితే ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు ఇప్పటికే గడిచిన 24 గంటల్లో ఉత్తరాంధ్ర అంతా కూడా చల్లబడినటువంటి పరిస్థితి. అయితే రాగల 3 రోజుల్లో కూడాను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తో పాటుగా తెలంగాణ అంతటా కూడా ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి విస్తరించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా చల్లబడేటటువంటి పరిస్థితి ఉంటుంది. రాగల 3 రోజుల్లో కూడా కొన్ని చోట్ల మోస్తరు నుంచి మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా రైతులకు సంబంధించినంత వరకు కూడా ఎవరైతే వరి పంటని కోసి ఇప్పటికే కుప్పనూర్చినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడాను జాగ్రత్త చేసుకోవాలంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్. దాంతో పాటుగా వర్షాభావ పరిస్థితులు ఉండేటటువంటి నేపథ్యంలో మామిడి దాంతో పాటుగా జీడి రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ
ఈదురుగాలులతో కూడినటువంటి భారీ నుంచి మోస్తరు వర్షాలు పడేటటువంటి ఆస్కారం. దాంతో పాటుగా తీరం వెంబడి గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఆస్కారం కనిపిస్తా ఉందని కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి నేపథ్యంలో మామిడి రైతులతో పాటుగా జీడి రైతులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే రైతులకు అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినంత వరకు ఉక్కపోతకి చిక్కుపడిందని చెప్పాలి. రాగల 3 రోజుల్లో కూడాను విస్తారంగా వర్షాలు పడేటటువంటి ఆస్కారం ఉండబోతుందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ అయినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ మే 15వ తేదీ కల్లా ఈశాన్య ఋతుపవనాలు అండమాన్ని తాకే అవకాశం ఉండబోతోంది. అక్కడి నుంచి మే 30వ తేదీకి కేరళకి సమీపించబోయేటటువంటి ఆస్కారం ఉండబోతుందంటూ కూడా చల్లని కబురు చెప్పినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడే అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్ భరత్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక ఒకవైపు బాణుడు బగబగలతో మండిపోతున్నటువంటి జనాలకైతే ఒక చల్లటి కబురు అందింది. ఉపరితల ఆవర్తనంతో ఇప్పుడైతే వర్షాలు పడనున్నట్టు తెలుగు రాష్ట్రాల్లో తెలుస్తోంది. ఇక ఇప్పటికే కూడా కొన్ని ప్రాంతాల్లో వాతావరణం అయితే మారిపోయింది. దీంతో కూడా కొంత జనాలు ఉపశమనం ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సమయంలో కూడా ఇటు రైతులు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. జనరల్గా కూడా అకాల వర్షాలకి మామిడి రైతులు ఎప్పుడు కూడా దెబ్బతింటూ ఉంటారు. ఇక ఈసారి కూడా అకాల వర్షాలు అంటే నార్మల్గా సిటీ ప్రజలకు ఈ బాణుడి ప్రతాపానికి గురవుతున్నటువంటి జనాలకి ఈ ఉపశమనం అనిపించినా కానీ రైతులకు మాత్రం ఇటువంటి వానలు నష్టాన్నే చేకూరుస్తూ ఉంటాయి. ఇక రైతులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి, తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం.